దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 90 స్థానాలకు గాను సెప్టెంబర్ 18, 24 స్థానాలకు, సెప్టెంబర్ 25, 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత 3 పర్యాయాలుగా కొనసాగుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరుగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుకే జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపింది. మరోవైపు వర్షాలతో పాటు వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలు వరుసగా ఉండడంతో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. సరైన సమయంలో వాటిని నిర్వహిస్తామని తెలిపింది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.